ఎస్టీ కొంతమంది ఉన్నారు, మైనారిటీ కొంతమంది. 37 మందికి నో చెప్పిండ్రు. సో 33 మంది తొలిసారి అవకాశం. ఇంకా ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ప్రమాణం చేసే ముందు ఈ అంటే బయట దేశాల వాళ్ళు, పొరుగు దేశాల వాళ్ళు చాలా మంది డెలిగేట్స్ కూడా హాజరయ్యారు. అధ్యక్షులు, మంత్రులు, ఇతరత్ర బిజినెస్ మ్యాన్స్ కూడా కొంతమంది పొరుగు దేశం నుంచి వచ్చిర్రు. సో వాళ్ళకు కూడా ఆతిథ్యం ఇచ్చింది బీజేపీ. కిషన్ రెడ్డికి మళ్ళీ కిరీటం. 3 దశాబ్దాలుగా పార్టీకి సేవలు, అంకితభావం కలిగిన నేతకు పట్టం. 2 రాష్ట్రాల అభివృద్ధికి కృషి కిషన్ రెడ్డి పోరాటానికి దక్కిన ఫలితం. కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా బండి సంజయ్. తెలంగాణ సర్కార్కు పూర్తి సహకారం అందిస్తామన్న బండి. ఎర్రన్న వారసుడిగా తండ్రి అడుగుజాడల్లోనే రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా హ్యాట్రిక్. 36 ఏళ్లకే మోదీ క్యాబినెట్ లో 36 ఏళ్లకే మోదీ క్యాబినెట్ లో ఎర్రన్నాయుడు కొడుకు రామ్మోహన్ రావు ప్రమాణ స్వీకారం చేసి అదొక హ్యాట్రిక్ అనుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 40-45 సంవత్సరాల తర్వాత కూడా మినిస్ట్రీ కొంతమందికి ఇంకా రావట్లేదు. సో 36 ఏళ్ళకి ఆయనకు క్యాబినెట్ లో బెర్తు దక్కడంతో ఆయన అదృష్టంగానే భావించవచ్చు. కానీ వీళ్ళు అంటే ఇప్పుడు మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన వాళ్ళు ఎంత మేరకు ప్రజలకు వాళ్ళ ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తారు అనేది మాత్రం వేచి చూడాల్సిందే. డాక్టర్ నుంచి కేంద్ర మంత్రిగా ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ గెలిచిన తొలిసారే జాక్పట్. పెమ్మసాని డాక్టర్ నుంచి ఎన్ఆర్ఐ ఉండే, ఆయన గెలిస్తేనే మినిస్ట్రీ వరించింది. సో ఆయనది కూడా అదృష్టం అని చెప్పుకోవచ్చు. సామాన్య కార్యకర్తకు పట్టం. అనూహ్యంగా కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న శ్రీనివాస వర్మ. నరసాపురంలో అద్భుత గెలుపు. సో ఇందులో ఇంకొకటి మనం తీసుకుంటే తెలంగాణలో ఎటువంటి ప్రచారం లేకుండా స్తబ్దతతో ఉన్నటువంటి పార్టీ తదేకంగా 8 సీట్లు గెలవడం అనేది కొసమెరుపు. సో 8 సీట్లు గెలిచినందుకు ఇందులో పవర్ఫుల్ గా ఉన్నటువంటి అంటే బయట పార్టీ నుంచి వచ్చి ఇక్కడ పాగా వేసి మళ్ళీ జనం గుండెల్లో ఉన్నటువంటి నేతలలో కొందరు ఉన్నారు. ఆ నేతలు ఎవరంటే ఫస్ట్ వచ్చేసి ఈటెల రాజేందర్. ఎందుకంటే ఆయన అంటే మనం చెప్పిన కాడికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ తెలుసు ఎటువంటి వ్యక్తి, ఆయన వ్యక్తిగతం ఏంది, ఆయన వ్యక్తిత్వం ఏంది అనేది 100% తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇవాళ మల్కాజిగిరిలో ఏ మెజారిటీ వచ్చిందంటే బంపర్ సూపర్ మెజారిటీ తోటి గెలిచింది ఈటెల రాజేందర్. ఖచ్చితంగా ఆయనకు మంత్రి పదవి కాకుండా రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఈటలకు క్వశ్చన్ మార్కే ఉంది. అంటే ఊహాగానాలు అనేటివి మాత్రం వస్తున్నాయి. ఆ ఊహాగానాలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈటెల రాజేందర్ కు బీజేపీ రాష్ట్ర పగ్గాలు చేతికి వచ్చే అవకాశం ఒకటి ఉంటది. అందులో ఇంకొకటి ఏంటంటే సీనియర్ లీడర్లలో డీకే అరుణ మంత్రివర్గంలో ఖచ్చితంగా ఆమెకు చోటు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే తెలంగాణలో ఇంతవరకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో ఏ ఒక్క మహిళకు చోటు దక్కలేదు ఒకటి. రెండవది ఏంటంటే మహిళలను గౌరవించే పార్టీ కాదు అని చెప్పేసి కూడా గతంలో చాలా విమర్శలు టీఆర్ఎస్ పార్టీ మీద వచ్చినాయి. సో అటువంటి విమర్శలను ఎదుర్కొని కూడా, అటువంటి విమర్శలను తట్టుకొని కూడా 9 ఏళ్ళు ఆ గవర్నమెంట్ పాలించింది. సో మోదీ గవర్నమెంట్ అట్లా కాదు. తెలంగాణకు ఈసారి మోడీ గవర్నమెంట్ ఏం చేస్తాడు అనేది మాత్రం వేచి చూడాలి. ఎందుకనంటే నార్త్ లో అంటే ఉత్తర భారతదేశంలో వచ్చినటువంటి సీట్లను కంపేర్ చేస్తే తెలంగాణతో కంపేర్ చేస్తే తెలంగాణ 100 రెట్లు మేలు. ఎందుకనంటే బీజేపీ ఊహించినటువంటి స్థాయిలో ఇక్కడ పాగా వేసింది. అదే పాగా మళ్ళా 2029లో ఎమ్మెల్యే సీట్లకు కనుక పాగా వెయ్యాలి అని అంటే నరేంద్ర మోడీ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు క్షేత్రస్థాయిలో పని చేసి ప్రజల మనసును దోచుకునే విధంగా, ప్రజల మనసులో ఉండేటట్టుగా ఇక్కడ తెలంగాణలో అభివృద్ధి చెయ్యాలి. ఇంకా మెడికల్ కాలేజెస్ కావచ్చు, ఇంకా అదర్ కాలేజెస్ కావచ్చు, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే ప్రయత్నంలో బీజేపీ వాళ్ళు ఉంటేనే ఖచ్చితంగా 2029లో తెలంగాణలో బీజేపీ పాగా వేసే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా. త్వరలోనే సంస్థాగత భారీ మార్పులు. బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించే యోచన. 8 ఎంపీ సీట్లు గెలవడంతో జోష్. టీకే అరుణకు కిలోపది. నేను ఇప్పుడే చెప్పిన
డికే అరుణకు పదవి ఇవ్వకుండా ఏమైతేనంటే ఒక సీఎం కాన్స్టిట్యున్సీలో ఆమె జబర్దస్త్గా సీటు కొట్టింది. సో అటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఆవిడ ఖచ్చితంగా కీలక పదవి ఇవ్వాల్సిందే. ఇవ్వకుంటే ఏమైతుందంటే మీరు గెలిచిరు, మామూలుగానే గెలిచిరు, గంతే ఉంటది కథ అన్నట్టుగానే పబ్లిక్ కు అర్థమవుతుంది. దయచేసి అంటే నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఏంటంటే డికే అరుణకు కూడా ఇస్తారు. ఇంకొకటి ధర్మపురి అరవింద్, ఎక్కడైనా ఆయన తగ్గలే. ధర్మపురి అరవింద్ ఇన్ని రోజుల నుంచి పసుపు బోర్డు అన్నారు, పసుపు బోర్డు తీసుకొచ్చేసారు. సో అటువంటి లీడర్ కూడా ఖచ్చితంగా కీలక పదవి రావాల్సిందే. అది అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కౌంటర్ ఇచ్చే వ్యక్తిలో ఒక వ్యక్తి ఉన్నాడు అని అంటే, డేర్ అండ్ డాష్ ఉన్నాడు అంటే ధర్మపురి అరవింద్ అని చెప్పేసి క్లారిటీగా చెప్పుకోవచ్చు మనం. అనుకువగా ఉండండి.